ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులందరికీ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే గనక ఒక శుభవార్త చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగులు ఎంతకాలం నుంచో ఈ ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. వారికి ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి, ఎంచుకునే ఆప్షన్ ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి అయితే కనుక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. కూటమి సర్కార్ ఇవాళ ఉద్యోగులందరికీ కూడా శుభవార్త అయితే చెప్పింది. ఎప్పటి నుంచో తమ సిపిఎస్ నుంచి పెన్షన్, పాత పెన్షన్ విధానం అంటే ఓపీఎస్ పెన్షన్ విధానానికి అయితే కనుక మార్చాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు. మొత్తానికి ఉద్యోగులకి వాళ్ళ వరకు లభించేలాగా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రస్తుతం సిపిఎస్ ఉద్యోగులుగా ఉన్నవారు పాత విధానంలోకి మారేందుకు వన్ టైం ఆప్షన్ అయితే కనుక ఇచ్చారు. దీంతో ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, టైం కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి టైం కూడా ఇచ్చారు. ఎన్నాళ్ళు ఇచ్చారు ఏంటి తెలుసుకుందాము. అలాగే ఒక్కసారి మీరు ఎంచుకుంటే ఇంకా అదే ఫిక్స్ అయిపోతుంది, మళ్ళీ మార్చుకోవడానికి కుదరదు. కేవలం ఇది వన్ టైం ఆప్షన్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కింద ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు తమ యొక్క పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్న నేపథ్యంలో వారికి వన్ టైం ఆప్షన్ మాత్రం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో నెంబర్ 53 అయితే కనుక జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు జరిగినటువంటి నియామకాలు ఏవైతే ఉద్యోగ నియామకాలు, వారందరికీ సంబంధించి నోటిఫికేషన్లు వెలువడి ఆ తర్వాత ఉద్యోగాలు చేరిన వారందరూ కూడా దీనికైతే మారడానికి అర్హులని అయితే ప్రభుత్వం చెప్పింది. ఒక్కసారి మాత్రమే ఇది ఆప్షను. ఇది కూడా ఈ జీవో జారీ అయిన 3 నెలల్లోపు మీరు ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సిపిఎస్ కానీ ఓపీఎస్ కానీ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఎటువంటి ఎంపిక చేసుకోలేనట్లయితే కనుక ఎప్పట్లాగే సిపిఎస్లో ఉండిపోతుంది, అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో అయితే ఉండిపోతుంది. పాత పెన్షన్ విధానానికి వెళ్తాం. మీరు కనుక ఎంచుకుంటే మాత్రమే పాత పెన్షన్ విధానానికి అయితే వెళ్తుంది. సో గమనించండి, 3 నెలలు మాత్రమే సమయం ఉంది. ఒక్కసారి ఎంచుకోవడానికి ఉంటుంది. ఒకసారి ఆలోచించుకొని సిపిఎస్లో ఉంటారా ఓపీఎస్లో ఉంటారా అనేది అయితే కనుక మీరు ఆలోచించి ఆప్షన్ అయితే ఇచ్చుకోండి. ఇలాగా సిపిఎస్ నుంచి పాత పెన్షన్ల విధానం మారేందుకు లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఊరట కలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.